హాయ్ వ్యూయర్స్, నేను డాక్టర్ రాధా తోట, డైరెక్టర్ రివెరా ప్లాస్టిక్ సర్జరీ స్కిన్ కేర్ సెంటర్, హిమాయత్నగర్, గచ్చిబౌలి, మియాపూర్. ఈ వీడియోలో మీకు నేను ఈ రీవర్జినైజేషన్ ఆర్ హైమెనోప్లాస్టీ అనే సర్జరీ గురించి చాలా డీటెయిల్డ్గా విత్ మోడల్స్ చెప్తాను. ఈ సర్జరీ చాలామంది అమ్మాయిలకి లైఫ్ అనేదాన్ని సేవ్ చేస్తుంది. వాళ్ళ కుటుంబంలో సమస్యలు రాకుండా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ సర్జరీ అనేది వాళ్ళకి ఎంతో మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. ఈ రీవర్జినైజేషన్ ఏదైనా సరే యాక్సిడెంటల్గా మ్యారేజ్కి ముందు వాళ్ళ ప్రమేయం లేకుండా ఈ ఇంటర్ కోర్సులో పార్టిసిపేట్ చేసిన ఈ వెజైనల్ మౌత్ దగ్గర ఉండే ఈ థిన్ లేయర్ అనేది చిరిగిపోవడం జరుగుతుంది. ఒక్కోసారి ఈ స్పోర్ట్స్లో కానీ ఎక్కువగా పార్టిసిపేట్ చేసిన ఎక్సర్సైజెస్, హార్స్ రైడింగ్ లాంటివి చేసినా కూడా ఈ హైమన్ అనే ఒక పల్చటి పొర చిరిగిపోవడం కానీ డ్యామేజ్ అవ్వడం కానీ జరుగుతుంది. చాలామందికి ఈ ట్రెడిషనల్గా మ్యారేజెస్ టైంలో కానీ వేరే సంగతుల్లో కానీ ఒక ఫిమేల్ వర్జినిటీ అనేది చాలా సున్నితమైన అంశము. అది చాలా వరకు పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేసేదిగా ఉంటుంది. చాలామంది అమ్మాయిలు ఈ మ్యారేజ్కి ముందు ఏదైనా అన్నెసెసరీ, అన్వాంటెడ్, వితౌట్ వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగిన ఈ ఇన్సిడెంట్స్ మూలంగా కానీ ఈ వెజైనల్ ఆరిఫైస్ దగ్గరుండే హైమన్ లేయర్ అనేదాన్ని డ్యామేజ్ జరగడం కానీ జరిగినట్లయితే వాళ్ళు ఈ సర్జరీ నిరభ్యంతరంగా చేయించుకోండి. ఇది చాలా సురక్షితమైనది, పెద్ద కాంప్లికేటెడ్ కాదు, చాలా సున్నితమైన సర్జరీ. ఈ సర్జరీ చేయించుకున్నాక మీరు ఒక నెల రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. కొంతమంది ఇమీడియట్లీ బిఫోర్ మ్యారేజ్ కూడా చేయించుకుంటారు. ఎందుకంటే ఆ మ్యారేజ్ తర్వాత ఫస్ట్ టైం ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు ఈ ఆపరేషన్ ద్వారా చేసిన ఈ కుట్లు అవి ఇమీడియట్గా ఇప్పటికీ ఇంకా ఫ్రెష్గానే ఉంటాయి కాబట్టి అవి విత్ పెయిన్ అండ్ బ్లీడింగ్ అనేది మెయిన్గా ఇండికేషన్ కాబట్టి అలా పెయిన్, బ్లీడింగ్ రావడం అనేది జరుగుతుంది. సో ఇమీడియట్లీ బిఫోర్ మ్యారేజ్ కూడా చేయించుకోవచ్చు. కాకపోతే మీకు కొద్దిపాటి డిస్కంఫర్ట్ అది ఉండొచ్చు. డౌన్ టైం ఒక 5-6 రోజులు ఉంటుంది. ఈ సర్జరీ ఎలాగ చేస్తారు అని అంటే మీకు మోడల్స్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హైమెన్ అనేది ఒక పల్చటి లేయర్ వెజైనా చుట్టూ అనేది ఉంటుందన్నమాట. ఈ ఇంటర్ కోర్స్ తర్వాత ఈ హైమెన్ లేయర్ ఏమవుతుందంటే మామూలుగా ఒక లిటిల్ ఫింగర్ మాత్రమే వెళ్ళేంత వదులుగా ఉంటుంది. అంటే దాని మధ్యలో ఒక డయాఫ్రమ్ లాగా ఉండి దాని మధ్యలో ఒక చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్ ఇట్ అలౌస్ ఓన్లీ లిటిల్ ఫింగర్ అనమాట. ఈ పింక్ కలర్లో ఉండే ఈ మ్యూకస్ మెంబ్రేన్ ట్యాగ్స్ చూశారు కదా, ఒక్కసారి మీకు ఇంటర్ కోర్స్ అయినదంటే అది ఫోర్స్ఫుల్గా ఎంటర్ అవ్వడం మూలంగా అవి చిరిగిపోయి చిన్న చిన్న ట్యాగ్స్ లాగా కనిపిస్తాయి. కొంతమందికి అసలు ఆ ట్యాగ్స్ కూడా కనిపించవు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే పక్కనున్న మ్యూకస్ మెంబ్రేన్ నుంచే ఎక్స్టెన్షన్ తీసుకుని మళ్ళీ ఈ హైమన్ అనేది రిపేర్ చేస్తాము. ఇలాగా ఇటుపక్క ఇలా అక్కడక్కడ ట్యాగ్స్ లాగా మిగిలిపోయిన హైమన్ని దాన్ని మధ్యలోకి కట్ చేసి దాన్ని మళ్ళీ రిపేర్ చేసి ఒక డయాఫ్రమ్ లాగా ఉండేటట్లుగా చేస్తామన్నమాట. అప్పుడు 2-3 ఫింగర్స్ 2 ఫింగర్స్ ఈజీగా అలౌ చేసేది ఓన్లీ లిటిల్ ఫింగర్ మాత్రమే అలౌ చేసేటట్లు చేస్తాం. ఈ సర్జరీ చేసిన తర్వాత మీకు ఇటువంటి రిజల్ట్ కనిపిస్తుంది. ఈ వెజైనల్ ఆరిఫైస్లో ఒక స్మాల్ ఓపెనింగ్ మధ్యలో ఒక చుట్టూ పింక్ కలర్ లేయర్ లాంటిది ఉంటుందన్నమాట. ఈ సర్జరీ అనేది చాలా సున్నితమైన ఫైన్ లేయర్స్ తోటి మేము చేస్తాం. మేము ఈ కుట్లు వేయడానికి వాడే మెటీరియల్ అనేది కరిగిపోయే మెటీరియల్. అది వారం నుంచి 10 రోజుల తర్వాత దానంతటదే కరిగిపోతుంది. ఈ సర్జరీ ఒక ½ an hour నుంచి 1 hour వరకు పడుతుంది. ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత మీరు ఒక 1 hour రెస్ట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. సర్జరీ అయిన తర్వాత కూడా మీరు యాంటీబయాటిక్స్ అనేది ఒక వారం రోజులు వాడాల్సి వస్తుంది. ఈ మోషన్కి వెళ్ళడం అనేది తర్వాత యూరిన్కి వెళ్ళడం అనేది జరిగిన తర్వాత యాంటీసెప్టిక్ లోషన్ తోటి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సర్జరీకి మీరు వచ్చే ముందు కొన్ని ఇంపార్టెంట్ బ్లడ్ టెస్ట్లు అవి చెప్తాము. ఆ టెస్ట్లు అనేది మీరు చేయించుకోవాలి. మీరు సాధారణంగా పీరియడ్స్ వచ్చిన 5 రోజుల అయిన వెంటనే ఈ సర్జరీ చేయించుకున్నట్లయితే
ఇది మీకు నెక్స్ట్ పీరియడ్స్ వచ్చే లోపల పూర్తిగా మానిపోతుంది. ఈ సర్జరీ తర్వాత మెట్లు ఎక్కడము, పరిగెత్తడము, జిమ్ ఎక్సర్సైజులు చేయడము లాంటివి ఒక వారం రోజులు, 10 రోజులు, మ్యాక్సిమం ఒక నెల రోజులు మీరు అవాయిడ్ చేయగలిగితే మీకు ఆ హీలింగ్ అనేది స్మూత్గా జరిగిపోతుంది. మీకు అంతకుముందు ఫస్ట్ ఇంటర్కోర్స్ కాకముందు మీకు ఎటువంటి కండిషన్ ఉంటుందో సేమ్ కండిషన్ ఉంటుంది. ఓన్లీ ఇట్ అలౌస్ ఓన్లీ లిటిల్ ఫింగర్. మీరు వచ్చే ముందు ఒక హాస్పిటల్ని, ఒక మంచి డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఎంతో ఇంపార్టెంట్. ఈ సర్జరీ వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది అనేది మీరు కరెక్ట్గా తెలుసుకుని చేయించుకోవాల్సి వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి.